వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జూబ్లీహిల్స్ బైపోల్కి సర్వం సిద్ధమైంది. నామినేషన్ల గడువు ఈరోజు ముగిసింది. అయితే భారీగా నామినేషన్లు దాఖలు కావడం ఇప్పుడు ఏ పార్టీని ఇబ్బంది పెట్టబోతుంది, ఏ పార్టీకి అది అనుకూలంగా ఉంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మొన్నటి వరకు 94 మంది నామినేషన్లు దాఖలు చేస్తే ఈ ఒక్క రోజే అంటే నిన్న మొన్న దీపావళి ఆదివారం సెలవులు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఈరోజు చివరి రోజు నామినేషన్లు ఉన్నాయి. దాదాపు 188 మందికి టోకెన్లు అంటే నామినేషన్లు దాఖలు చేసేందుకు టోకెన్లు ఇచ్చారు. అందులో కొంతమంది నామినేషన్లు దాఖలు చేశారు, మరికొంతమంది చేయలేదు. అధికారికంగా ఇంకా లెక్కలు రావాల్సింది. ఏదేమైనా దాదాపు 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అది 200 దాటినా ఆశ్చర్యం లేదు. ఇందులో కొంతమంది త్రిబుల్ బాధిత రైతులుంటే మరికొంతమంది నిరుద్యోగులు కూడా నిరసనతో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, ఎందుకు దాఖలు చేశారు, ప్రభుత్వంపై నిరసనతో భారీగా నామినేషన్లు మొత్తానికి 100-200 వరకు 100 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టబోతుంది అనేది ఒక ఆసక్తికర అంశం. అయితే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో దిగారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో దిగారు. అంత నామినేషన్ల ఘట్టం కూడా ఈరోజు దీపక్ రెడ్డి నామినేషన్లు భారీ ఎత్తున జనసందోహంతో దాఖలు చేశారు. వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్లు కూడా 3 పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి. ఈ స్టార్ క్యాంపెయినర్లో అంతా కీలక నేతలు అంతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీనాక్షి నటరాజన్, విశ్వనాథన్ వీళ్ళిద్దరూ బయట నుంచి వచ్చే జాతీయ నేతలుగా చెప్పాలి. మిగిలిన వాళ్ళంతా కూడా లోకల్ నేతలే, స్థానిక నేతలు. అంటే తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులంతా ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరితో ఒక 40 మంది జాబితా కాంగ్రెస్ ప్రకటించింది. వాళ్ళంతా ప్రచార పర్వంలోకి దిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక బీజేపీ నుంచి చాలామంది జాతీయ స్థాయి నేతలు ఇందులో అవకాశం దక్కింది. భజన్ లాల్ శర్మ, నిర్మలా సీతారామన్, తర్వాత ఇంకొంతమంది కూడా అరుణ్ రామ్ మేఘ్వాల్, ఇలా చాలామంది, సునీల్ బన్సల్, వీళ్ళంతా జాతీయ స్థాయి నేతలు ఇందులో ఉన్నారు. తెలంగాణ మిగిలిన వాళ్ళంతా తెలంగాణ స్థానిక నేతలు కూడా ఉన్నారు. అన్నామలై ఇలాంటి వాళ్ళు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కీలక నేతలు, మాజీ మంత్రులంతా, మిగిలిన దాస శ్రవణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి వాళ్ళంతా ఇందులో ఉన్నారు. ఈ ప్రచార పర్వం ఇక రేపటి నుంచి జోరందుకోబోతుంది. కేసీఆర్ ఈసారి ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. చివరి రోజు లేదంటే 1-2 రోజుల ముందు ఆయన ప్రచార సభ లేదా రోడ్ షో ఏదో ఒకటి జరిగే ఆ వ్యూహంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా రేవంత్ రెడ్డి అన్ని తానే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ అయితే ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం. ఆయన మద్దతిచ్చి ఆయన మద్దతుతో బరిలో దిగిన దీపక్ రెడ్డి ఆడ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి బాధ్యత అంతా కిషన్ రెడ్డి భుజాలపై పడింది. దీంతో జూబ్లీహిల్స్ వార్ అనేది తాడో పేడో అనే రకంగా సాగుతుంది. ఇందులో ఎవరి అంచనాలేంటి? ముఖ్యంగా బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. బీసీ అభ్యర్థిని బరిలో దింపింది. కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, హిందుత్వ, అదేవిధంగా యువకుల ఓట్లపై బీజేపీ భారం వేసింది. మహిళా అభ్యర్థిగా ఉంది కాబట్టి మహిళల ఓట్లు, మాగంటి గోపీనాథ్ చనిపోయారు, ఆయన చేసిన సేవలు, ఆయనకు వచ్చిన సానుభూతి, ఇదంతా బీఆర్ఎస్ ఆశగా మనకు కనిపిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా. చూద్దాం ఎవరి అంచనాలు ఏంటి, ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతుంది, ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాలను ఏమైనా మార్చబోతుందా, ప్రభావితం చేయబోతుందా? ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో ఉన్నారు సోలంకి శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దర్పల్లి రాజశేఖర్, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ వారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి బాలరాజ్ యాదవ్ కాసేపట్లో మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ముందు దర్పల్లి రాజశేఖర్ గారు మీరే చెప్పాలి, ఇది అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది అనే ఒక చర్చ, ఒక ప్రచారం బయట సాగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు ఉన్నారు అని చూపించుకోవడానికి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఉందని చూపించుకోవడానికి మీకు ఒక అవకాశం. ఇది ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ మీ నినాదం ఏంటి, బీసీ నినాదం ఎలాగుంది, మీ అభ్యర్థి బీసీ కాబట్టి అది కాకుండా ఇంకేం చెప్పుకోబోతున్నారు, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు లేకుంటే ఎన్నికల్లో వాతావరణం ఎలా కనిపిస్తుంది మీకు? జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కూడా మీరు కాబట్టి మీకు దానిపై ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇంకా నమస్తే అండి. ముందుగా టీవీ 10 ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ హ్యాపీ దీపావళి అందరికి కూడా. మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే అండి, 10 సంవత్సరాల నుంచి అక్కడ టిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే గారు ఉంటుండే, ఇప్పటికి ఇంకా డెవలప్మెంట్ లో వెనకబడిపోయిందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే చాలా చిన్న ప్రాంతము, సిటీ ప్రాంతం అయి కూడా ఇంకా మనం డెవలప్ చేసుకోగలిపోయినామంటే ఎవరి లోటు ఉందనుకోవాలి దాంట్లో. అంటే పాలకులు సరిగ్గా స్పందించలేదా, లేకుంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో
ఆ 10 సంవత్సరాలు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదా, ఇవన్నీ అంశాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా చిన్న ప్రాంతము, అది కూడా ఒక గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ప్రాంతం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోయిండ్రు అంటే ఇంకా రిమోట్ అంటే ఆ అవుటర్ లో ఉన్న కాలనీస్ పైన మీరు ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేసిరో మా అందరికి తెలుసు. ఒక గ్రేటర్ హైదరాబాద్ ఫ్లోర్ లీడర్ గా నేను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంటా. నాతోటి కార్పొరేటర్లు కూడా చాలా మంది చూస్తుంటారు ఏం జరుగుతుంది, ఏ డివిజన్ లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది అనేది. సో ఇంత పెద్ద హైదరాబాద్ లో ఒక చిన్న ప్రాంతం జూబ్లీ హిల్స్ లో, అది కూడా మోస్ట్లీ కవర్డ్ బై స్థానికులతో ఎక్కువ ఉంటది. స్పెషల్ గా మైగ్రెంట్స్ తక్కువ ఉన్న ఏరియా. ఎప్పుడో సెటిల్ అయిన వాళ్ళు దాంట్లో 10% కనపడడానికి జూబ్లీ హిల్స్, కానీ చాలా మటుకు కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్న ప్రాంతంగా ఈ ప్రచారం రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ విషయంలో కాంగ్రెస్ కు బాధ్యత లేదా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది వాస్తవమే, కానీ అంతకుముందు పాలించిందంతా మీరే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, టీడీపీ కాంగ్రెస్ చేసినారు కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఏం జరిగింది అనడానికి ఇప్పుడు రెఫరెండం గా పోతే 10 ఏళ్ళు ఏం జరిగిందో ఒక్కసారి ఎల్లుండి చూద్దాం. ఈ ఎలక్షన్ లో కనపడిపోతుంది నిజంగా రెఫరెండమే అయితే. నేను అనేది ఒకటే అండి, ఇప్పుడు ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఎస్ఎన్డిపి అని, ఎస్ఆర్డిపి అని, ఎస్ఎన్డిపి అని, సిఆర్ఎంపి అని పలు రకాల పేర్లతోటి ఈ రాష్ట్రాన్ని మోసం చేసుకుంటూ వచ్చిండ్రు. సరే కొన్ని చోట్ల జరిగిన ఎస్ఎన్డిపి పనులు జరగలేదని నేను మాట్లాడితే ఒక కార్పొరేటర్ గా అది నాకే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద హైదరాబాద్ లా అంత చిన్న ప్రాంతాన్ని మీరు డెవలప్ చేయలేకపోయారు అనే దాని మీద చాలా నాకు అంటే విచిత్రం వేస్తుంది. నాకు ఏది ఇప్పటికి ఈ మొన్న చూసుకుంటే కూడా మనం ఎంత తక్కువ వేసుకున్నా మనము ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికి బోరీలు లేవు, ఇప్పటికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అరే వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ చెప్పుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ 4-5 పేర్లు పెట్టి డెవలప్మెంట్ పాయింట్ గా మనం తీసుకున్నాం. ఎస్ఎన్డిపి అని, ఎస్ఆర్డిపి అని, సిఆర్ఎంపీలని, ఈ కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని, ఇవన్నీ ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. కానీ రూట్ లెవెల్ లో చూసినట్టయితే జూబ్లీ హిల్స్ నాకు ఎక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంది? చెప్పడానికే జూబ్లీ ఉంది, అక్కడ డెవలప్మెంట్ అయితే లేదు. రైట్ అలా వాస్తవానికి రైట్ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. చెప్పడానికి జూబ్లీ ఉంది కానీ జూబ్లీ హిల్స్ కూడా నియోజకవర్గంలో లేదు, అదంతా ఖైరతాబాద్ లో ఉంది జూబ్లీ హిల్స్ కూడా. శ్రీనివాస్ గారు, రాజశేఖర రెడ్డి అంటున్నారు అది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు రెఫరెండం, మేము ఏం చేసామో చెప్పుకుంటామని అంటున్నారు. ఇది మీ బాధ్యత కదా రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు, అక్కడ డెవలప్మెంట్ లేకపోతే దానికి బీజేపీ బాధ్యత అని విమర్శిస్తే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మొదటి నుంచి అక్కడ ఎంపీ మీరే ఉంది, అంజన్ కుమార్ యాదవ్ మధ్యలో ఉన్నారు, కానీ దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు ఇట్లా మీరే కంటిన్యూ అవుతూ వచ్చారు. కేంద్ర మంత్రులుగా కూడా ఉంది బీజేపీ అక్కడ నుంచి. ఆ నియోజకవర్గమే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటుంది. సరే వాస్తవానికి మీరు చెప్పిన దాంట్లో బాధ్యత మాది కూడా ఉంది. బాధ్యత మాది ఉంది కాబట్టి ఆ రోడ్డును పరిశీలించిన, లేకపోతే వారు చెప్పినటువంటి మురుగు నీటి నిర్వహణను, డ్రైనేజ్ సిస్టమ్ ని పరిశీలించి చూసిన, పేరుకు వారు చెప్పినటువంటి జూబ్లీ హిల్సే, కానీ నామినేషన్ వేస్తున్నటువంటి ఈ రోజు చూస్తే కూడా మొత్తం మురుగు నీరంతా కూడా రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్నది. రోడ్లన్నీ కూడా గుంతలమయం ఉంది. మీరు కూడా అదే ప్రాంతంలో ఉంటున్నాం. మనం రోజుకు ఏదో ఒక పని నిమిత్తం అటు ఇటు తిరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో చూసినటువంటి ఆ రోడ్లను పరిశీలించి చూసినా, లేకపోతే ఆ బస్తీలను పరిశీలించి చూసినా, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులను ఒకసారి మనం పరిశీలించి చూస్తే నిజానికి 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదనేటువంటిది ఒకవైపు స్పష్టం అవుతున్నటువంటి ఈ సందర్భంలో వారు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగానే మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరిచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనాటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలు చూస్తారు కదా. మీరు మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అసలు ఆ కాన్ఫరెన్స్ లో ఒక్క మహిళ కూడా లేదా అండి? ఎవరికైనా ఇచ్చిరా మీరు? లేదా తులం బంగారం ఇస్తాం పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు అని చెప్పారు. ఎవరికైనా ఈ 2 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క అమ్మాయికి పెళ్లి కాలేదా? మీరు ఇచ్చేటువంటి గణాంకాలను బయట పెట్టినట్టు చూపించినట్లయితే ఒక్క తులం బంగారం అనే ఎవరికి ఇచ్చినటువంటి సందర్భాలను మీరు చూపించేటువంటి దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందా? లేకపోతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చారు అనేటువంటి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇచ్చిన బస్సు గుర్తు వస్తలేదు అంటే ఇచ్చినవి గుర్తొస్తాయి ఎవరికైనా. ఎన్ని ఇచ్చినా కూడా ఇంక ఇబ్బంది ఏంది అనే గుర్తుంటుంది. ఇవన్నీ సరే
ఇచ్చిన ఆటో డ్రైవర్లకు 12,000 రాజశేఖర రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి బస్సు నాకు గుర్తుంది, కానీ ఇవ్వనటువంటి మీకు గుర్తుకున్నాయా చెప్పండి. మరి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, మీకు గుర్తుకుందా? లేకపోతే తులం బంగారం ఇస్తామన్నారు, గుర్తుకుందా? లేకపోతే మహిళలకు స్కూటీ ఇస్తామన్నారు, అవి గుర్తుకున్నా? లేకపోతే ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఒక ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి మీరు చెప్పండి. ఇవన్నీ సందర్భాలలో నిజానికి ఎంతో కొంత ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో ఈ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఏదన్నా అభివృద్ధి జరిగిందని అంటే మీరు చెప్పినట్టుగానే అది మా బాధ్యత కాబట్టి ఎంతో కొంత జరిగింది. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి అంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఎంతో కొంత జరిగినటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీ కారణంగానే జరిగిందనేటువంటిది అయితే మీరు ఉన్నటువంటి నేను చెప్పుకోవడం కాదు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో 10 టీవీ కెమెరాలను పంపిస్తే తెలుస్తుంది కదా. మళ్ళీ వస్తాను. బాలరాజు యాదవ్ బీఆర్ఎస్ నుంచి కూడా మనకు జాయిన్ అయ్యారు. బాలరాజు యాదవ్ తో మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాలరాజు యాదవ్ గారు, మొత్తం 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి జూబ్లీహిల్స్ కని? అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. 10 ఏళ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతారు అనేది కూడా విమర్శ ఉంది. పేరుకే అది జూబ్లీహిల్స్ అయినా జూబ్లీహిల్స్ ప్రాంతం కూడా ఆ నియోజకవర్గంలోకి రాదు. ఉన్నాయన్నీ స్లమ్స్, స్లమ్ ఏరియాలే ఆల్మోస్ట్ ఉన్నాయి. అక్కడ మధురానగర్, ఎస్ఆర్ నగర్ లాంటి కొన్ని ప్రాంతాల మీద దాదాపు స్లమ్స్ ఎక్కువ. ఏంటి మీ అంచనా ఏంటి? ఓన్లీ సానుభూతినే నమ్ముకున్నారా? ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకి నమస్కారం. ప్రధానంగా మేము 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రిగా ఆ ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినారు. ఎమ్మెల్యేగా డబుల్ బెడ్రూమ్ కానీ, మేమైతే 10 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చినటువంటి పింఛన్స్ కానీ, 10 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్ఎస్ ఆధారపడి ఎలక్షన్ ముందుకు పోతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం కావచ్చు, మిగతా రాజకీయ పార్టీ దుష్ప్రచారాన్ని మేము నమ్మట్లేదు. ఎందుకంటే 3,700 ఇండ్లు మేము ఒక బోరాబండ రమేష్ నగర్ ప్రాంతంలోనే డబుల్ బెడ్ ఇల్లు కట్టించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అడుగుతుందా ఏం చేసినామని. ఇవాళ అధికారంలోకి వచ్చి 22 నెలలుగా వస్తా ఉంది. 22 నెలలు వీళ్ళు చేసింది ఏంటి అసలు? 22 నెలల్లో వీళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లేందో చెప్పాలి, 22 నెలల్లో వీళ్ళు వచ్చిన పింఛన్లు ఏందో చెప్పాలి, 22 నెలల్లో వీళ్ళు సిటీ కోసం, హైదరాబాద్ సిటీ కోసం చేసిన అభివృద్ధి పనులు ఏందో చెప్పాలి. సారీ, అలా వాడలు ఎక్కడ తిరిగినా ఇలా కుక్కడపల్లి చౌరాస్తాపో కేసీఆర్ గారు ఆనామాలు బ్రిడ్జి రూపంలో కనపడతాయి. రాయదుర్గం పోండి, రాయదుర్గం బ్రిడ్జి దగ్గర కేసీఆర్ గారు ఆనామాలు కనపడతాయి. అదే విధంగా మీరు మైండ్ స్పేస్ చౌరాస్తాపో కేసీఆర్ గారు ఆనామాలు కనపడతాయి. దుర్గం చెరువు పైన పోండి, కేబుల్ బ్రిడ్జి కేసీఆర్ ఆనామాలు కనపడతాయి. ఇలా సిటీలో ఏ పక్క తిరిగినా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో కేసీఆర్ ఆనమాలు కనపడతవి. 22 నెలలుగా రేవంత్ రెడ్డి గారి ఆనమాలు ఏం కనపడుతున్నాయో కాంగ్రెస్ పార్టీ ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో చెప్పాలి. ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ సాధించి ఇలా షాదీ ముబారక్ పేరుతో 1,30,000 పైచిలకు ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి, మిగతా పేద వర్గాల ఓట్లు ఉన్నాయి. 2,000 పింఛన్ ఇచ్చింది ఎవరు? అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది ఎవరు? అదే విధంగా రూపాయి నల్లా పథకాన్ని ప్రవేశపెట్టి 20,000 లీటర్లు ఇస్తున్నది ఎవరు? ఇలా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మాకు ఇచ్చిన అంశాలే కదా. కాబట్టి పేదలకు చేసింది బీఆర్ఎస్, పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగించింది బీఆర్ఎస్. కాబట్టి ఇవాళ 22 నెలలుగా వచ్చిన కాంగ్రెస్ ఉన్న పథకాలని ఎగ్గొట్టే ప్రయత్నం. పింఛను 2,000 చేసింది ఎవరు సార్? పేదవాళ్ళకు మింగా. ఇవాళ రాతోఫా పేరుతోటి, అదే విధంగా పేద మహిళలకు సంబంధించి బతుకమ్మ పేరుతోటి, చీరల పేరుతోటి మేము ఇచ్చినాం, వీళ్ళు ఎగ్గొట్టరు కదా. ఇలా అనేక అంశాలను ఇలా మేము ప్రచారం చేస్తా ఉన్నాం. ఒకవైపు మాగంటి గోపీనాథ్ గారి యొక్క సేవలు, వారు 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా డోర్ టు డోర్ వివరిస్తా ఉన్నాం. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇలా 20 నెలలుగా వాళ్ళు తెలంగాణ ప్రజలకే కావచ్చు, మొత్తం మహిళలకే కావచ్చు, పేద వృద్ధులకే కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతుందో బాకీ కార్డుల పేరుతోటి ఇలా మీ ప్రచారం చేస్తా ఉంటే పెద్ద ఎత్తున స్పందన వస్తా ఉంది. బాకీ కార్డులు అంటే పింఛన్ రూపంలో మీరు ఎంత వృద్ధులకు ఎంత బాకీ ఉన్నారు, ఇలా 20,000 పేరుతోటి మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, నిరుద్యోగులకు ఎందుకు బాకీ ఉన్నారు, ఈ అంశాలను స్పష్టంగా ప్రచారం చేస్తా ఉన్నాం. ఇలా పెద్ద ఎత్తున 150 నామినేషన్ ఎందుకు పడే కళ్యాణ్ గారు? 6 బాధితుల పేరుతోటి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో వంటలో తిరుగుతున్నట్టు అన్న. నేను ఒకటే అడుగుతున్నా, జూబ్లీహిల్స్ అనే ప్రాంతము క్లియర్ గా చెప్పాలంటే ఎస్టాబ్లిష్ అయిందే మా పీజీఆర్ గారి వల్ల. అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు?
జుబ్లీస్ లో ఉన్న బోరబండ కానీ రహమత్ నగర్ కానీ ఇవన్నీ కూడా చట్టాలు. నేను ఏమంటే నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి ఎన్ని నాలాలు డెవలప్ చేసినామో చర్చకు దిగుదామంటే దిగుదాం. అదే విధంగా ఎన్ని రోడ్లు ఎన్ని కిలోమీటర్లు బాగు చేసి పార్కులు ఎంత డెవలప్ అదే విధంగా ఏదైతే స్వర్గీయులు పీజేఆర్ రెడ్డి గారు పీజేఆర్ వారసుడే ఇప్పుడు కాంగ్రెస్ ని ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరనీయను నేను కాంగ్రెస్ జెండా ఎగరదు అని చెప్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ ప్రచారం. వారసురాలు మాయంబడే ఉంది, వారసుడు వాళ్ళెంబడి ఉన్నాడు, మరి ఎవరికి వేయాలి? వారసత్వ రాజకీయాలు ఉండాలా? విజయమ్మ ఏ పార్టీకి పనిచేస్తుంది? బీఆర్ఎస్ కార్పొరేటర్ మీ పార్టీలో చేరారు. సరే ఇప్పుడు ఏ పార్టీకి పనిచేస్తుందా చెప్పండి. అదే విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళకి చేస్తున్నాడు కదా. అది కాదు ఇష్యూ, రాజశేఖర రెడ్డి గారు ఇష్యూ అది కాదు. ఇప్పుడు బాకీ కార్డు పెట్టుకొని బీఆర్ఎస్ గల్లీ గల్లీ తిరుగుతుంది. మీరు ఏ రంగానికి ఎవరికి వాళ్ళు 3 ఎకరాలు దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి ఇచ్చినట్టయితే మేము కూడా బాకీ కార్డు మీద ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు నేను అందుకే కదా వాళ్ళు ఓడించారు. వాళ్ళు అట్లా బాకీ పడ్డారనే ఓడించారు. రాజశేఖర్ గారు వాళ్ళు బాకీ పడ్డారనే వాళ్ళని ఓడించారు. మీరు కూడా బాకీ పడతారా? 3 సంవత్సరాలు ఉంది మా బాకీ తీర్చుకోవడానికి. 90 రోజుల్లో తీరుస్తామన్నారు. బాకీలు అన్ని 90 రోజుల్లో అమలు చేస్తామన్నారు. నేను ఒక లోన్ తీసుకుంటే దానికి ఇన్స్టాల్మెంట్ ఫిక్స్ చేసుకుంటా 15 సంవత్సరాలు. కానీ మీకు గ్యారంటీ కార్డు మాకు ఎందుకు తొందర పెడతారు? మేము చేస్తాము. మీ గ్యారంటీ కార్డులో 100 రోజుల్లో అని ఉంది కదా. అవును 100 రోజులు చేయాల్సిన అంశాలు 6 అంశాలు 6 చేసినాం కదా, ఇంకా వేరే ఏం చేయలేదు. 6 అంశాల్లోనే కదా ఇది కూడా ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది. 6 అంశాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఏమేమి ఉన్నాయో అడగండి. 100 రోజులలో చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలలో ఏమేమి ఉన్నాయో వాళ్ళని అడగమన్నాడు. ఇవి ఉన్నాయి కదా అని చెప్పి 6 గ్యారెంటీలో ఉన్నవి ఏది చేయలేదనే కదా నేను మొదట చెప్పింది. నాకు 6 గ్యారెంటీల్లో ఏం చేయలేదని అడుగుతున్నారు. 6 గ్యారెంటీలో ఏది చేయలేదంటున్నా కదా. ఏది చేయలేదు? 6 గ్యారెంటీలో 2500 ఇస్తామన్నారు కదా. 6 గ్యారెంటీలో నేను ఒక వీడియో చూడడం జరిగింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. అరే బాబు మీరు ఏం చేస్తారో చేయరోరా, ఫస్ట్ అయితే ఆ 2500 ఇస్తామన్నారు, అది ఇయ్యలేదు, అది ఇవ్వండి. 7 కోట్ల మహిళలను అడుగుతున్నారని సో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నటువంటి ఈ సందర్భంలో 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలు నెరవేర్చినాం అనేటువంటి మాట ఎంత చెప్పండి. మీరు టీవీలలో ఏదో మాట్లాడుకోవడానికి పనికొస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో చెప్పండి. ఒక్క విషయం ఒక్కటే నిమిషం నేను చెప్తా, ఒక్కటే నేను టైం ఏం తీసుకోండి అంటది కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి అన్న. జిహెచ్ఎంసీలా నేను కార్పొరేటర్ గా ఇంకొక 3 నెలలు అయితే దిగుతా. నేను నా టైం అయిపోయింది, దిగుతున్నాం మేము. ఏ కార్పొరేటర్ అయినా సరే అన్న ఈ గత సంవత్సరాలు 5 సంవత్సరాలలో 18 నెలలకు తక్కువ ఎవరిదైనా బిల్లు వచ్చిందో అడగండి. రికరింగ్ డిపాజిట్లు ఉన్న జిహెచ్ఎంసీని అప్పుల పాలు చేసిన ఘనత ఎవరికి దక్కుతుందన్నా? జిహెచ్ఎంసీ రికరింగ్ డిపాజిట్లతో కలకలలాడుతుండే ఈ రోజు అప్పుల పాలు చేసిన ఘనత ఎవరికి దక్కింది? మేము ఇట్లా అప్పు పాలు చేసినామా? ఇట్లా మేము వచ్చిన 2 సంవత్సరాలలో 3 నెలలకే బిల్లులు ఇస్తున్నాం. పని చేసినాక 3 నెలలకే బిల్లులు ఇస్తున్నాము. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మీరు జిహెచ్ఎంసీలో బిల్లులు ఇస్తున్నారేమో కానీ అక్కడ సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి బిల్లుల కోసం. సెక్రటేరియట్ ధర్నా చౌక్ గా మారింది. అరే తప్పేముందన్నా, మా ప్రజాస్వామ్యం ఏం చెప్తున్నాం అంటే బిల్లుల కోసం అండి. ధర్నా బిల్లుల కోసం అవుతుంది. వాళ్ళకు మేము చేయని పరిస్థితి ఉంటే ఎవరికైనా హక్కు ఉందన్నా అడగొచ్చు. అడగొద్దని ఎందుకంటామన్నా? మేము అంటామా మేము అట్లా అడగొద్దని? మీకు అడిగే పరిస్థితి కూడా లేకుండే కదా. సెక్రటేరియట్ ఎట్లా ఉంటుందో కూడా ముఖం చూడలేని పరిస్థితులు ఉండే కదా. ప్రజాస్వామ్యకంగా ఈ రోజు సెక్రటేరియట్లకు వాకిన్స్ ఎండ్ అయినాయి. దానికన్నా ముందు ఎన్ని వాకిన్స్ ఒకసారి లెక్క తీయండి. రైట్ రాకేష్ గారు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. బాలరాజ్ యాదవ్ టెక్నికల్ ఇష్యూ ఉంది. రాకేష్ గారు, మొత్తానికి మీ వల్లే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత 10 ఏళ్లుగా మీరు ఏం డెవలప్మెంట్ చేయలేదు. జిహెచ్ఎంసీని కూడా దివాలా తీయించారు. ఇది మీపై వస్తున్న విమర్శ. మీకు ఏంటి ఒక సానుభూతి? మహిళా
అది సానుభూతి ఇది తప్ప ఇంకేమన్నా అడ్వాంటేజ్ కనిపిస్తుందా? జూబ్లీహిల్స్ లో ఎలా ఉండబోతుంది ఫలితం? తప్పకుండా గతంలో హైదరాబాద్ మొత్తంలో, నాట్ ఓన్లీ మాగంటి గారు, హైదరాబాద్ మొత్తంలో ఏదైతే మమ్మల్ని గతంలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది, తప్పకుండా ఈ ఎలక్షన్లలో కూడా మాగంటి ఫ్యామిలీని మరొకసారి ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి ఎలక్షన్ లో ఒక స్పష్టత రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఎక్కడైతే వీళ్ళన్నారో జిహెచ్ఎంసీలోనే ధర్నాలు జరుగుతుంది. ఈరోజు ట్రాఫిక్ జామ్లు, దయచేసి నాది ఒక విజ్ఞప్తి అండి. ట్రాఫిక్ జామ్ ఎంత భయంకరంగా ఉందంటే, నేను గతంలో ఒకసారి 10 టీవీకి రావడానికి 1.5 hour బిఫోర్ బయలుదేరితే మా ఇంటి దగ్గర, మార్నింగ్ మీరు డిబేట్ కి పిలిచినప్పుడు 15-20 నిమిషాలు ఉంటాయండి. కానీ ఒక రోజు 1.5 hour పట్టింది. మీకు తెలుసు కళ్యాణ్ అన్న, నేను అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినామో తెలుసు. ఈ రోజు మీరు ఒక్కసారి కాలు బయట పెట్టి చూడండి, హైదరాబాద్ లో ఎక్కడైనా చాలన్లు రాసే పోలీసు వాళ్ళే కనిపిస్తారు తప్పితే ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఒక అంశం. రెండో అంశం, మొన్న ఎంత భయంకరంగా అండి, హైదరాబాద్ అంటేనే ఐటీ హబ్. అలాంటి ఐటీ హబ్ లో కమ్మకత్తి తీసుకొచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడికక్కడ కేబుల్ వైర్లు కోసేసారు. నేనేమంటున్నా అంటే, కనీసం అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు, వాళ్ళ కష్టాలు ఏంది అని తెలుసుకోకుండా మొత్తం కేబుల్ అన్ని కోసేసారు. అరే కేబుల్ ఆపరేటర్లకు అది వార్నింగ్ ఇవ్వాల్సిన జిహెచ్ఎంసీ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం కేబుల్ కోసి పడేసారు. ఒక నెల రోజులు ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సఫర్ అయినారండి. ఆల్రెడీ అందరు కూడా బెంచ్ మీద కూర్చున్నారు, జాబులు పోతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇంకొక విషయం, మీరు మధ్యలో లేలే కాదన్నా, కాదు సరే మీరు మొత్తం మాట్లాడితే అబద్ధం ఏంటి అందులో? అబద్ధం రాకేష్ గారు, లెట్ మీ క్లారిఫై లేదా మీరు కార్పొరేటర్ అయితే లెఫ్ట్వే కాదు అన్న. మీరు దయచేసి నేను ఏమంటున్నాను, చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు ఏంటి? కేబుల్స్ కట్ అయ్యాయి, వాస్తవమే కదా? ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తే కట్ అయినాయండి, అది మీకు తెలుసా? అరే మళ్ళీ ఏం సోది చెప్తారు, ఎందుకు తీసుకోవట్లేదండి? రైట్, అన్యూజ్డ్ కేబుల్స్ ఉన్నాయి, తీసేయండి. అన్నెసరీ లేని ఒకటి ఇబ్బంది అవుతున్నాయి, పోల్స్ అని ఒంగిపోతున్నాయి, పోల్స్ పబ్లిక్ మీద పడుతున్నాయి. ఎన్నో సందర్భాలలో ఈ విషయం వచ్చింది అని మేము కౌన్సిల్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చినామండి. మా మేయర్ గారు కూడా వార్నింగ్ ఇచ్చిండ్రు, మా అధికారులు వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ అండి రాకేష్ గారు? రైట్, చాలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత లేదు 1 minute అండి. ఒక్క నిమిషం చెప్పండి రాకేష్ గారు. కళ్యాణ్ గారు, నేను ఒకటే మాట చెప్తున్నా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసిన నిర్లక్ష్య పనికి, జిహెచ్ఎంసీ చేసిన నిర్లక్ష్య పనికి ఎక్కడైతే కావచ్చు శ్రీకృష్ణుని జులుసు తీస్తుంటే మరణించడం జరిగిందండి. అప్పుడు దాన్ని వాళ్ళ మీదకి నెట్టడానికి, కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టడానికి జరిగినటువంటి దుశ్చర్య మాత్రమే ఇది. అదే విధంగా నేను అంటున్నా, ఇంతకుముందు అన్నారు సెక్రటరియట్ గేట్లు తెరిచిపెట్టినామంటారు. గేట్లు తెరిచిపెడితే పోయిన వాళ్ళకి పోయినట్టు కుక్కలు కరుస్తానే ఆడ సెక్రటరియట్ లా. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు సెక్రటరియట్ లో మీరు గేట్లు తెరిచిపెడితే బీసీ రియంబర్స్మెంట్ లేదు, డిఏ లేవు ఉద్యోగస్తులకు. కనీసం ఏదైతే మన అరే అవుతావా మరి చాతగాని మాటలు మాట్లాడకండి. ఓపెన్ ఛాలెంజ్, గవర్నమెంట్ బిల్లులను బయట పెట్టు. కళ్యాణ్ గారు ఇది రన్నింగ్ కామెంట్ అదేమన్నా ఉందా లేదా? రాకేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. రైట్, ఒకటే నిమిషం అన్న, నేను చెప్తున్నాను. ఏమంటున్నా అంటే, కంక్లూడ్ ఒకటే చెప్తున్నా. మొన్న ఒక మహిళా మంత్రి మీదకి, ఇంటి మీదకి పోలీసులను పంపించిన హోంశాఖ మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి. అదే విధంగా ఒక బీసీ మంత్రి ఆమెకు అంగడ్డాగా నిలిచిందని వాళ్ళ మొత్తం ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టుల మీద రైడింగ్లు చేయించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.
కాబట్టి అయితే చెప్పులు ఎత్తుకపోవడం లేకపోతే బట్టలు చింపకపోవడం అని చెప్తుండు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏం నడుస్తుంది? 40 ఫ్లైఓవర్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీ చెప్పండి, జిహెచ్ఎంసీ చెప్పండి, 40 ఫ్లైఓవర్లు హైదరాబాద్ లో కట్టినమా కట్టలేదా ఈ 10 ఏళ్ల కాలంలో? అవన్నిటికీ ఓపెనింగ్ జరిగినాయా జరగలేదా? నేనేమంటున్నా 2014 సంవత్సరంలో 2013-14 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కట్టిపోయిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైట్ రాకేష్ గారు, నేను చెప్తా ఎప్పుడు ఏ రోజు స్టార్ట్ అయిందో. రైట్ థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సోలం గారు. లాస్ట్ ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఇద్దరు గత 10 ఏళ్ళుగా మీరేం చేశారు, 22 ఏళ్ళుగా మేమేం చేశారు అనేది వాళ్ళ పంచాయతీ. అది ఎన్నికల్లో అదే ఎజెండాగా ఉండబోతుంది ఆ రెండు పార్టీలది. మీది ఏంటి అసలు? బీజేపీ జనరల్గా అర్బన్ పార్టీ అంటారు, కొంచెం టౌన్లలో ఉనికుంటుంది ఆ పార్టీకి. అందులో జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ అంటే కేంద్ర మంత్రులు గతంలో దత్తాత్రేయ, ఇప్పుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. గతంలో 2 సార్లు మీరు పోటీ చేసిన మీ ఓట్లు చూసుకుంటే ఒకసారి 10,000 లోపు, ఒకసారి 30,000 లోపు వచ్చాయి. అది పెద్ద ప్రభావం లేని పార్టీగా ఎందుకు మిగిలిపోయింది బీజేపీ ఇక్కడ? అట్లా లేదు. జనరల్ గా గతంలో మీరు అన్న దాంతో నేను కూడా ఏకీభవిస్తా. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏమైందంటే కొంత సెంటిమెంట్ ఆధారంగా జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి మాట వాస్తవం, దాన్ని నేనేం డినే చేయట్లేదు. కానీ ఈ రోజు వచ్చేసరికి ఏమైపోతుందంటే పార్టీలు తాము చేస్తున్నటువంటి ప్రచారం, తాము నిలిపినటువంటి అభ్యర్థులు, వారి యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు కదా. కళ్యాణ్ గారు ఊరికేనే మీరు అన్నట్టుగానే ఊరికేనే టీఆర్ఎస్ పార్టీ నాకు విపరీతమైన అభిమానం కాబట్టి ఓటేస్తా, బీజేపీ నాకు అభిమానం కాబట్టి ఓటేస్తా, లేకపోతే కాంగ్రెస్ అభిమానం కాబట్టి ఓటేస్తా అనేటువంటి ఏదో తెలియని రోజులలో లేం. చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి నియోజకవర్గం, కొంత అవేర్నెస్ వచ్చినటువంటి రోజులలో ఈరోజు ముగ్గురు అభ్యర్థులు ఎవరు, వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటివి అనేటువంటివి కూడా చూస్తారు కదా. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఉంది ఏపీలో ప్రభుత్వం, అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం. బీజేపీ అభ్యర్థి తరఫున టీడీపీ, జనసేన కూడా ప్రచారం చేసే అవకాశం ఉందా? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ చాలా కీలకం. అక్కడ కొంచెం సెటిలర్లు ఉన్నారు, ఒక సామాజిక వర్గం కూడా కీలకంగా ఉంది. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ వైపు ఉంటారా లేదంటే కాంగ్రెస్ వైపు వెళ్తారా అనే చర్చ ఉంది. వాళ్ళు బీజేపీ వైపు వస్తారు, టీడీపీకి ఓటర్ కానీ టీడీపీ సానుభూతి పరులు కానీ అనే చర్చ పెద్దగా లేదు. అంటే మీరు అన్న దాంట్లో ఒకటేంటంటే అది పెద్దవాళ్ళు నిర్ణయించాల్సినటువంటి అంశము. కాబట్టి నేను అనుకుంటున్నా టీడీపీ కానీ జనసేన కానీ మాకు మద్దతు ఇస్తాయనేటువంటి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎందుకంటే ఈ క్వశ్చన్ అంటే మీరు మీ అభ్యర్థిని పెట్టడంలో కానీ లేకుంటే బీజేపీ కానీ ఇక్కడ కొంతమంది ఏమో బీజేపీ కాంగ్రెస్ వైపు సరెండర్ అయిపోయింది అని కొంతమంది బీఆర్ఎస్ వైపు మద్దతు ఇస్తుందని ఇంకొంతమంది. ఈ చర్చ, ఈ ప్రచారం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అది ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది అనేటువంటి అనుమానం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే బీజేపీ గెలవద్దు అనేటువంటి కుట్ర ఉన్నటువంటి వాళ్ళు ఆరోపించేటువంటి ఆరోపణలు కావచ్చు, బట్టగాల్చి మీద పడేస్తే అవతలోడి మీద యువతలోడి మీద అవతలోడు కాల్చాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుండొచ్చు. ఆ దిశగా ఆ కుట్రలు జరుగుతుండొచ్చు. కానీ మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గతంలో పోటీ చేసినాడు. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ జిల్లా అధ్యక్షుడు నిలుపుకున్నటువంటి ఒక పార్టీ ఇంకో పార్టీకి సరెండర్ అయితే అనేటువంటిది మీరు చూసినటువంటి మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో అటువంటి జరిగేటువంటి ఉదాహరణలు ఏమైనా ఉంటాయా? రెండో విషయం ఏమంటా అంటే నిజంగా ఒక పార్టీని సరెండర్ చేసుకోవడం, ఒక సామాజిక వర్గాన్ని సరెండర్ చేసుకునేటువంటి ఇది అంత ఈజీ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తా ఉన్నది కదా. గతంలో ఇదే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు పోటీ చేసినటువంటి అభ్యర్థి గతంలో కార్పొరేటర్ పోటీ చేశారు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, ఎంఐఎం నుంచి పోటీ చేశారు, అన్ని పార్టీలు పోటీ చేసేసి ఈ రోజు కొత్త చొక్కా వేసుకొని వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ప్రజలకు తెలియదా? ఆ వ్యక్తి గురించి నేనేం అతని గురించి నేను తప్పుగా మాట్లాడేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి గురించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు 100% బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకు ఉంటుంది? మళ్ళీ ఏదో నాకు టీఆర్ఎస్ మీద అక్కసు ఉందనేటువంటి మాట మాట్లాడకండి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకు ఉంటుంది అంటే స్థానికంగా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కామన్ గా జనరల్ గా ఉండేటువంటి అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకవైపు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మేము ఎజెండాగా తీసుకొని పోతాము. వాళ్ళ యొక్క వైఫల్యాలను కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం పార్టీని కూడా జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలుస్తానేటువంటి వరకు. శ్రీనివాస్ గారు, చూద్దాం మీ అంచనాలు, మీ ఆశా దృక్పథం ఏ మేరకు నిజమవుతుందో చూద్దాం. ఏదేమైనా మొత్తానికి జూబ్లీహిల్స్ వారు మాత్రం 3 పార్టీల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. స్టార్ క్యాంపెయినర్లు రెడీ అయ్యారు. అయితే ఇక్కడ RRR బాధితులు, కొంతమంది నిరుద్యోగులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో అందులో ఎన్ని నామినేషన్లు చివరి వరకు మిగులుతాయి, మధ్యలో స్క్రూటినీలో కొన్ని పోయే అవకాశం ఉంటుంది, ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది, ఇంకొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. అయినా 100కు పైగా మంది పోటీ చేసే అవకాశం అయితే జూబ్లీహిల్స్లో మనకు కనిపిస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో పోటీకి దిగడంతో అది ఏ పార్టీని ముంచబోతుంది,
తేల్చబోతుంది, ఏ పార్టీని తేల్చబోతుంది అనేది చూడాలి. అయితే 3 పార్టీలు మాత్రం చావో రేవో అన్నట్లుగా తలపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే కనీసం 2వ స్థానం వస్తేనైనా రాబోయే రోజుల్లో తామే ఆల్టర్నేట్ అని చెప్పుకోవడానికి ఆ 2వ స్థానంలో ఉన్న పార్టీకి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ 3వ స్థానానికి పోతే అది 3వ స్థానానికే పరిమితం అయ్యే ఛాన్స్ ఉండబోతుంది. ఎందుకంటే రానున్నది స్థానిక ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలు ఉంటాయి, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఉండబోతున్నాయి. కాబట్టి ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎవరి వైపు ఉంటారు, ఎవరికి మద్దతు ఇస్తారు చూడాలి. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.